పొంగనూరులో కిడ్నాప్ హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అయితే పొంగనూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొంగనూరుపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కనీసం ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 9న వైఎస్ జగన్ పొంగనూరు వస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పొంగనూరులో కిడ్నాప్ హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అయితే పొంగనూరులో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పొంగనూరుపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కనీసం ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయని ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 9న వైఎస్ జగన్ పొంగనూరు వస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది. ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది.